నమస్తే ఏపీ 39 టీవీకి స్వాగతం. నిన్న మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారు ఒక ఛాలెంజ్ విసిరారు. ఆ ఛాలెంజ్కు వైసీపీ నాయకులు చాలామంది స్పందించారు సోషల్ మీడియాలో. బట్ ఇప్పుడు ఎందుకు ఈ విషయం పైన ఆయన ఇంత చర్చ పెట్టాలని అనుకున్నారు అనే దాని గురించి ఒకసారి మనం ఆలోచిస్తే, ఎలక్షన్స్ మూమెంటు జనసేనకు టికెట్ ఇస్తారని ఒక టాక్ రావడం, అందున ప్రభాకర్ చౌదరికి ఇస్తే అటు సైడ్ ఎవరెవరు అపోజిషన్ ఉన్నారో మనందరికీ తెలుసు. వాళ్ళ పేర్లు అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, బహిరంగ రహస్యమే ఇది. కానీ ఓటింగ్కి వస్తే ఒక్క ఓటు వచ్చినా చాలు, నేను తక్కువ వస్తే కూడా అనంత వెంకటరామరెడ్డికి ఒక ఓటు వచ్చినా సార్ నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటే ఖచ్చితంగా అది పెడితే మాత్రం మా సామాన్య ప్రజలు ఎవరు రారు ఓటింగ్ కోసం. వచ్చేది ఎవరు? మీ అభిమానులు వస్తారు, వైసీపీ అభిమానులు వస్తారు. వాళ్ళు వీళ్ళు అధికారం ఉంది, అభిమానులు ఎవరు ఓట్లు వేస్తే. ఇంకోటి ఏంటంటే, మీ పార్టీలోనూ అసమ్మతి నాయకులు ఉన్నారు, ఆ పార్టీలోనూ అసమ్మతి నాయకులు ఉన్నారు. బట్ ఇప్పుడు ఇదంతా బ్యాలెట్ పెట్టి ఖర్చు పెట్టి ప్రజలు మొబిలైజ్ చేసుకొని తీసుకొచ్చి రక్షణ, పోలీసులు, గొడవలు ఇవన్నీ కూడా ఇప్పుడు అందులో ఎలక్షన్ మూమెంట్లో ఇలాంటివి జరుగుతాయా? అసలు ఈ ఛాలెంజ్ విసరడం వెనుక ఆంతర్యం ఏమిటి చౌదరి గారు? ఏంటి? నిన్న మీరు ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టారో అప్పుడు మున్రత్నం శ్రీనివాసులు కౌంటర్, మీరు ఒక బాణం వదిలితే అక్కడ నుంచి 10 బాణాలు వచ్చినాయి. ఎవరు మీరు చెప్పడానికి? అసలు నీకు సీటే లేదు, నువ్వెందుకు స్పందిస్తున్నావు అని. కేవలం ఎమ్మెల్యే టికెట్ కోసం ఆడుతున్న డ్రామాలు అని బహిరంగంగానే మీ పార్టీ నాయకులు అంటున్నారు, మేమేం అనలేదు. ఇంకోటి ఏంటి, ఈరోజు నేను ఇంటర్వ్యూ కోసం పోతే నీకు ఇంటర్వ్యూ ఇయ్యను అన్నారు. ఓకే, నో ప్రాబ్లం సార్, దాన్నేముంది, ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు మాకుంది. ఎస్ సార్, నో చెప్పడానికి మీ హక్కు మీకుంది, దాంట్లో కాదనలేని సత్యం. కానీ యూట్యూబ్లో ఏం పెట్టారు? నేను పెట్టాను ఎస్ ఫ్రస్ట్రేషన్లో ప్రభాకర్ చౌదరి అని. మీరు ఫ్రస్ట్రేషన్లోనే ఉన్నారు. అది ఎలా ఉన్నారు అనేది నేను ఇక్కడ వీడియో లైవ్లో మీకు చూపిస్తాను. నేను అక్కడ ఉన్నాను, నేను చూశాను. జనాలు ఎవరు రాలేదు, నిన్న మీరు పెట్టిన వీడియోకు స్పందన లేదు. మీరు ఏదో విధంగా రాజకీయం చేయాలనుకున్నారు, దానికి ఎవరికి స్పందించలేదు. దానికి అనంత వెంకటరామరెడ్డి ఎందుకు స్పందిస్తారు? స్పందించరు, ఎందుకంటే ఆయనకు అవసరం లేదు కదా. అవసరం ఎవరికి? మీకుంది. కాబట్టి దాన్ని రాజకీయం ఏదో విధంగా రాజకీయం చేయాలన్న ఉద్దేశంతో మీరు ఇదంతా చేస్తున్నారు అనేది జనాలకు క్లియర్గా అర్థమైంది. నా వంక ఏదైతే ఉందో ఆ వంకకి పైన కాంక్రీట్ వేయాలా, తర్వాత గోడలు కట్టాలా, ఫిల్లర్స్ వేయాలా, ఇవన్నీ కూడా మీరు చెప్తున్నారు ప్రజలకు. కరెక్టే, ఎక్కువ ఫండ్స్. ఇప్పుడు మీ ఆలోచన వేరు ఉంటుంది, అనంత వెంకటరామరెడ్డి ఆలోచన వేరు ఉంటుంది. ఏది అభివృద్ధి చేయాలా, ఏది చేయాలా, ఏది ప్రజలకు అవసరం అనేది ప్రజాప్రతినిధిగా ఆయన డెసిషన్ ఆయన తీసుకుంటారు. మీరు చెప్పిందే చేయాలనేం లేదు కదా. ఆయన ఆలోచన, నేను ఆ రోజు తీసుకొస్తే ఆ నిధులు తీసుకుపోయినారు, దీనికి అన్నారు, దాన్ని అది ఆయన ఇష్టం. ప్రజలు ఎన్నుకున్నారు, మీరు వద్దనే కదా ఆయన గెలిపించారు. అది ఇంకా ఆయన తర్వాత నేను ఆ నిధులు తీసుకొచ్చిన, ఈ నిధులు నేను గడ్కర్ని గెలిచిన, ఆ రోజు పేపర్లో వచ్చింది, ఈ జీవో నేను తీసుకొచ్చిన. అవును సార్, అప్పుడు మీరు ప్రజాప్రతినిధిగా మీరు చేయాల్సిన పని మీరు చేశారు, మీ టర్మ్ అయిపోయింది. ఆ తర్వాత వచ్చిన అనంత వెంకటరామరెడ్డి ఏం చేయాలో ఆయన చేస్తున్నారు. ఒకవేళ అనంత వెంకటరామరెడ్డి ఇంక 2 నెలల్లో అయిపోతుంది, నెక్స్ట్ మీరే ఎవరో వస్తే మీ పని మీరు చేస్తారు. అనంత వెంకటరామరెడ్డి చేసిన పని మీరు చేయాలని రూల్ లేదు కదా. పోనీ మీరు చేస్తున్న పని అనంత వెంకటరామరెడ్డి చేయాలని కదా. అంటే ఆయన ఆలోచన విధానం వేరు ఉంటుంది, మీ ఆలోచన విధానం వేరు ఉంటుంది. మీరు ఏం చేయాలనుకుంటారు? ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని నిర్మించాలా, పోలవరం నిర్మించాలని కేవలం పెట్టుబడులన్నీ తీసుకుపోయి అమరావతిలో పెట్టారు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి వచ్చి అమరావతి కంటే ముఖ్యం ఫస్ట్ పేదలు అన్యాయం అయిపోతున్నారు, వాళ్ళకు విద్య కావాలి, వైద్యం కావాలి, విద్య వైద్యం బాగుంటే ప్రజలంతా బాగుంటారని చెప్పేసి సంక్షేమ పథకాలు తీసుకొచ్చినారు. వారికి అన్నం లేక అలమటిస్తూ అంటే అమరావతి అమెరికా మాదిరి చేస్తే వారికి ఏం కావాలి? పేద ప్రజలకు కావాల్సింది పట్టడు అన్నం, మంచి విద్య. ఈ రెండిటికే కదా. వైద్యానికి లక్షల రూపాయలు ఖర్చు చేసి అప్పుల పాలు అవుతున్నారు. దీని మీద మీరు ఎందుకు దృష్టి పెట్టలేకపోతున్నారని ప్రజలు అడుగుతున్నారు. ఈరోజు ఆ రెండిట్లో టాప్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని అది జగమెరిగిన సత్యం. కానీ ఈరోజు ఇంకోటి ఏంటంటే, నా మీద ఒక ట్రోల్ చేస్తున్నారు. ప్రభాకర్ చౌదరి మాట్లాడిన మాటలకు బిత్తరపోయి ఏపీ 39 టీవీ హనుమంతరెడ్డి బిత్తరపోయినాడు. నేనేం బిత్తరపోయినా? నేను బిత్తరపోయినానా లేకపోతే చౌదరి సార్ బిత్తరపోయినారా అనేది ఒకసారి క్లియర్గా మీకే వీడియో చూపిస్తా. ఫస్ట్ నేను రాగానే సార్ని విజిట్ చేశాను, సార్ నా చెయ్యి కూడా పట్టుకున్నాడు, ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నా. సార్ ఏమన్నారనేది కూడా మీరే ఒకసారి చూడండి. దాని గురించి వద్దులే, అంటే ప్రజల్లో ఉన్నప్పుడు మనం సమాధానం ఎవరు మాట్లాడతా అంటే వాళ్ళ గురించి వద్దులే. వెనక్కి తిరిగాడు సార్.
సెల్ఫ్ గోల్లో ఉన్నారు సార్ మీరు చౌదరి గారు. సెల్ఫ్ గోల్లో ఉండి మీరు ఏం చేస్తున్నారో మీరు ఫ్రస్ట్రేషన్లో అని అడుగుదాం అనేకుండా లోపల సార్ యూటర్న్ తీసుకున్నారు. ఇక్కడ యూటర్న్ తీసుకొని మళ్ళీ వస్తే ఇంకో వీడియో కూడా చూపిస్తా. ప్రజల దగ్గరికి పోయి ఎవరెవరిని కలిశారు సారు, వాళ్ళకి ఏమేమి సమాధానాలు చెప్పారు, అసలు వాళ్ళ నుంచి రెస్పాండ్ ఎలా వచ్చింది ఈయన అనేది మొత్తం క్లియర్గా మీకు చూపిస్తా. ప్రభాకర్ చౌదరి గారు కలిసిన వాళ్ళందరూ కూడా పాపం పని చేసుకునేటోళ్ళు, ఏమీ తెలియని అమాయకులు, పొద్దున్న లేస్తే ఏదో పనికి పోయి ఉండాలి. అక్కడ బ్రిడ్జి గురించి కానీ దానికి ప్రొటెక్షన్ వాల్ కావాలని కానీ దాని మీద స్లాబ్ వేయాలని కానీ ఆలోచన చేసిన వ్యక్తులు కాదు. ఒకవేళ స్లాబ్ వేసినా కనీసం ఇప్పుడు ఈయన కలిసిన వాళ్ళలో కనీసం 2 వీలర్ ఉన్న వాళ్ళు కూడా లేరనే చెప్పాలి. ఏదైనా ఉంటే మా అంటే బైక్ ఉంటుంది, ఇంకా కార్లు పెట్టుకోవడానికి వాళ్ళంతా ధనవంతులు లేరు. ఉన్నది వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళంతా వాళ్ళకి ప్రొటెక్షన్ అవసరమే కాదనను, కానీ అంతకు మించిన వాళ్ళకి ఆహారం కావాలి కదా సార్, భోజనం కావాలి కదా. దానికోసం కదా సంక్షేమ పథకాలని తీసుకొచ్చి ఈరోజు షబాస్ అనిపించుకుంటున్నాడు. మొత్తం రాష్ట్రంలోనే కాదు దేశంలోనే నెంబర్ 1 సంక్షేమ పథకాలు ఎవరైనా ఇస్తున్నారు అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అని మొత్తం నేను చెప్పలేదు, అది మొత్తం దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాలు కూడా ఫాలో అవుతున్నాయి దీన్ని. ఇప్పుడు సార్ ఎవరోని కలిశారు, ఏం మాట్లాడారు అనేది ఒకసారి చూద్దాం. ఈయన బండ్లో పోతుంటే బైక్లో ఇది అద్దం కనిపిస్తుంది చూడు, స్కూటీలో పోతుంటే ఆయన పట్టుకుని ఆయనకు అన్ని చెప్తుంటే ఆయన ఏం చెవులోకి ఎక్కించుకోలేదు. ఈ సౌండ్లు కూడా ఆఫ్ చేస్తాయి, ఎందుకంటే సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది. నేను అక్కడ మీకు కావాలన్నప్పుడు సౌండ్ నేను వినిపిస్తా. ఈయనకు వివరిస్తున్నాడు. తర్వాత ఇక్కడ ఒక అమ్మాయి ఇక్కడ దొరికాడు, ఈయన పెద్ద ఆయన పాపం ఈడున్నాడు, ఈడ అది అయిపోయింది కదా. నెక్స్ట్ చూపిస్తా. ఈ పెద్ద ఆయనతో కూడా ప్రొటెక్షన్ వాల్ కావాలి, నేను తీసుకొచ్చినాను, దీనికి చేయలేదు అని చెప్తుంటే సరేలే సార్ అంటే వాళ్ళకి అవగాహన లేదు పాపం. ఆ ప్రొటెక్షన్ వాల్ ఏది, దానిపైన స్లాబ్ ఎందుకు వేయాలా, స్లాబ్ వేస్తే లాభం ఏంటి, నష్టం ఏంటి అనేది వివరిస్తున్నారు. సంతోషమే, కానీ ఇంకా ఎవరోని కలిసినాడో సార్ ఒకసారి చూపిద్దాం. ఈడ ఒక పెద్ద ఆయన దగ్గరికి వచ్చా. వీళ్ళందరూ కూడా పేదలు పాపం. అక్కడ నివసించేదంతా కూడా స్లమ్ ఏరియాలో ఆ వంక సైడ్ ఉన్న వాళ్ళంతా పేదలే ఎక్కువ మంది. వాళ్ళకు కార్లు లేవు, ఏం లేవు. ఈమెకు చెప్తున్నాడు, ఈ పెద్ద అమ్మ ఇంట్లో ఉండే ఆమెను పట్టుకొచ్చిరి. ఆమె చెప్తుంటే ఆమె నవ్వుతుంది, సర్లే అని. ఇంకా చూపిస్తా. ఇదేది అంగళ్ళే పాపం జనాలు ఎవరు రాలే బయటికి, ఇళ్ళల్లో నుంచి ఎవరు తలుపులు వేసుకుంటున్నారు. ఇంకోటి, ప్రజల్లో ఎప్పుడైతే రెవల్యూషన్ స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా ప్రజలు తండోపతండాలుగా వస్తారు, మనం పిలిచక్కర్లేదు. చాలామంది ఇళ్ళల్లోకి పోయి అమ్మా బయటికి రా, అమ్మ బయటికి రా అని. అది కూడా మీకు చూపిస్తా. సౌండ్ ఎందుకు డిస్టర్బెన్స్ వస్తుందని ఆఫ్ చేశాను. అది కూడా మీకు సౌండ్ పెట్టి వీళ్ళు పిలుస్తున్నారు ఇళ్ళల్లో నుంచి బయటికి రమ్మని. ఇడగా అమాయకురాలు చూడండి, ఈమె ఇది ఇంకా కామెడీ. కామెడీ ఏంటంటే శివబాల ఈమె కూరగాయలు అమ్మే దగ్గరికి తీసుకొచ్చినారు. ఆ కాలనీ ఆమె కాదు, ఈమె ఆ కూరగాయలు ఆమెకి ఇచ్చి ఆ ప్రొటెక్షన్ వాళ్ళు స్లాబ్ గురించి చెప్తుంటే ఇంకా సార్ చెప్పలేదు, వివరిస్తుంటే ఏమమ్మో చదువుకోను చూడు, అది కూడా క్లియర్గా వినిపిస్తుంది. అన్నీ ఆడ చెప్తావు, నీకు చదువుకోమ్మ నువ్వు ఫస్ట్. ఆమెకు చదువు వచ్చింటే పాపం కూరగాయలు అమ్మ ఎందుకు అమ్ముకుంటాండ చూడు, మళ్ళీ చూపిస్తుంది చూడండి. ఇంకోటి అంటే పాపం బాత్రూంలో స్నానం చేస్తా అంటే ఆయన పట్టుకొచ్చి టవాల్ కట్టుకొని వచ్చినాడు. అట్లే వస్తే బాగుండదండి. బాత్రూంలో ఉంటే పెద్ద ఆయన రా అంటే పెద్ద ఆయన చూడండి, ఇక్కడ క్లియర్గా బాగా కనిపిస్తాను చూడు. పెద్ద ఆయన పాపం బాత్రూంలో ఉండేవాడిని పట్టుకొచ్చిరే, ఎవరు లేరాడు జనాలు పాపం. చూడ టవాల్ కట్టుకొని ఆయన అయిపోయా స్లాబ్ ప్రొటెక్షన్ వాళ్ళని చెప్తున్నాడు. ఏమిటి అంటే ప్రొటెక్షన్ వాళ్ళు పైన స్లాబ్ వేయలేదని చెప్పి దీక్ష చేయాలంటే పర్మిషన్ ఇవ్వలేదంట. అందుకని నా స్లమ్ ఏరియాలో వచ్చి పాపం వాళ్ళకి వివరించడానికి వచ్చారు. అక్కడ ఎవ్వరూ లేరు. ఉన్న పాపం కొద్ది మంది ఉంటే వాళ్ళని బంగపోయి పిలిచి వీళ్ళే పిలుచుకొస్తున్నారు బయటికి. ఇంకా ఉన్నాయి చాలా కామెడీలు చూడండి. ఆమెకు వాళ్ళ కంటే కూడా ఫస్ట్ ఆహారం కావాలి పాపం.
వాళ్ళకత దేవుడే. ఈయన స్కూటీ వీళ్ళు చూడు పేదలు పాపం. ఇక్కడ ఇంకా కామెడీ ఏంటంటే ఆ నమస్కారం పెట్టి మనోడు పక్కన కాలువ చూపిస్తుంటే మనిషి ఉన్నాడేమో కానీ కాలువకు కూడా నమస్కారం పెడుతున్నాడు. అంటే పాపం తెలియదు, అది కూడా చూపిస్తాను. కాలువకు కూడా నమస్కారం పెట్టినాడు సార్. కాలువది ఎక్కడ పోయింది? ఇక్కడ గమనించండి, పక్కన పైన వాళ్ళకి నమస్కారం పెట్టి మళ్ళీ ఇక్కడ కాలువ ఒకసారి కాలువ గలీజ్ ఉందని చెప్పి కాలువ మనిషి అనుకొని, అంటే సార్ పరీక్ష పీక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి అక్కడ పెట్టాడా ఇది కాలువ, ఆ నమస్కారం పెట్టి అది కట్ చేశాడు మనోడు. ఆ నమస్కారం పెట్టి కాలువకు నమస్కారం పెట్టిపోతున్నాడు. మళ్ళీ ఈమె ఏదో పని చేసుకుంటుంటే ఆమె దగ్గరికి వచ్చారు. మళ్ళీ అంగల్లోకి పోయినాడు, మళ్ళీ చికెన్ సెంటర్లోకి పోయినాడు సార్. చూడు ఈడ కామెడీ. రామ్మా తల్లి, మా సార్ వస్తే మరి రాకపోతే ఎట్లా రానాయన? ప్రొటెక్షన్ వాల్ లేదు నీకు, నువ్వు పైన ఉంటే ఎట్లా? అప్స్టేర్లో కిందికి రా. ఇక్కడ పైన అప్స్టేర్లో ఉండని పెట్టుకొచ్చినారు రా. ప్రొటెక్షన్ వాల్ లేదు, నువ్వు అప్స్టేర్లో ఉంటే ఎట్లా? నీకు ప్రొటెక్షన్ వాల్ కావాలా, ఇది కాంక్రీట్ కావాలా, నువ్వు పైన ఉంటే ఎట్లా అని పెద్ద ఆయన పైన నుంచి మెట్ల నుంచి కిందికి పట్టుకొచ్చి పాపం ఆయన మళ్ళీ పైకి వెళ్ళిపోయా. ఇది పరిస్థితి. కుక్క అరుస్తుందమ్మా, ఎందుకు అరుస్తున్నావు? కుక్క అరుస్తుంది. ఏ రాజా, ఇంకా ఎవరు దొరకలేదు. చివరి ఎవరికి దొరక్క ప్రజల్లో ఇక్కడ టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నాయకులు వాళ్ళే ఉన్నారు. వాళ్ళకే చెప్తున్నాడు సార్. కండువాలు వేసుకున్నారు చూడండి ఒకసారి. వాళ్ళకే ఈ ప్రొటెక్షన్ వాళ్ళ గురించి దాని గురించి చెప్తున్నాడు. అంటే ఇంకెవరు దొరకలే. ఇంక పెద్ద ఆయన దొరికినాడు. ఈయన ఏమంటున్నాడంటే, సార్ నాకు ఆరోగ్యం బాగలేదు సార్, నన్ను వదిలేండి సార్ అన్నా కూడా వదలలే ఆయన్ని. పాపం ఆయన సర్లే అని చెప్పి చెప్పు అని వినుకుంటున్నాడు. ఆయన ఏం చేస్తాడు? సర్లే సార్, ఇది ఇంకా కొంత హైలైట్ ఏంటంటే వీళ్ళు ఎక్కడి నుంచో పని చేసుకోవడానికి వచ్చినారు. అక్కడ సున్నం గారిలోకి పని చేసి టిఫిన్ చేస్తున్నారు. పొద్దున్నే టిఫిన్ చేసి వాళ్ళని లేపి వాళ్ళకి ప్రొటెక్షన్ వాళ్ళు, కంక్రీటు దాని గురించి చెప్తున్నారు. వాళ్ళకి కావాల్సింది ఏంది పాపము? మంచి పిల్లలకు విద్య, లేకపోతే వాళ్ళకి ఏదైనా బాగాలేకపోతే వైద్యము, లేకపోతే కొంచెం తిండి, లేకపోతే కొంచెం ఫెన్షను, ఇవి కావాలి. కానీ వాళ్ళకి ప్రొటెక్షన్ వాళ్ళ గురించి వాళ్ళని చూడి కూర్చున్న వాళ్ళని లేపి సారు ప్లేట్ పట్టుకుంటాడు చూడండి. బేల్దారు పని చేసుకునే వచ్చినారు వాళ్ళు. బేల్దారు పని చేసుకునే వచ్చిన వాళ్ళకి ప్రొటెక్షన్ వాళ్ళు, కంక్రీటు, పార్కింగ్ అవన్నీ చెప్తే వాళ్ళకి ఏం తెలుస్తుంది పాపము. ఈ పెద్ద ఆయన చాలామంది ఇళ్లలో నుంచి బయటికే రాలేదు.
అస్సలు ఆ సందంతా అలా తిరుక్కొచ్చి ఇలా తిరుక్కొచ్చి అడేదో ఉగ్గాని బజ్జీ పెట్టినట్టున్నారు. అక్కడికి వచ్చిన కార్యకర్తలు నాయకులే ఉగ్గాని బజ్జీ తినేసినారు. ఆ వీధుల్లో ఎవరు కూడా బయటకు వచ్చిన పరిస్థితి లేదు. ఎప్పుడైనా కూడా నాయకుని మీద కావచ్చు, గవర్నమెంట్ మీద కావచ్చు తీవ్ర వ్యతిరేకత ఉంటే జనాలు పెళ్ళుబుకుతారు, అందులో అనుమానం లేదు. ఏదో పెన్షన్ పోతుందనో లేకపోతే రేషన్ కార్డు పోతుందనే భయపడే పరిస్థితుల్లో ప్రజలు లేరు. ఏదో ప్రభుత్వం ఉంది కదా అని చెప్పి భయపడి బయటికి రాలేదా అనుకొని ఉండొచ్చు, కానీ అంత సిచ్యుయేషన్లో ప్రజలు లేరు. ఎప్పుడైనా రెవల్యూషన్ స్టార్ట్ అయితే అది అప్పుడే తెలుసు. ఆ వేవ్ అనేది వస్తుంది ప్రజల్లో. ఆ వేవ్ ఎక్కడా కూడా కనపడలేదు. తీవ్ర ప్రెస్టేషన్లో అక్కడ ఎవరు లేరు. నేనేదో క్వశ్చన్ అడుగుతానని నా మీద కొంచెం కౌంటర్ వేయడము, నేను నీకు ఇంటర్వ్యూ ఇవ్వడం అనడము, తర్వాత నా గురించి సోషల్ మీడియాలో పెట్టడము. చౌదరి గారు మొత్తం ఇక్కడ ఏం జరుగుతుందో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎవరికి టికెట్ వచ్చినా ఎవరికి టికెట్ రాకపోయినా ఎవరిని గెలిపేయాలనేది ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు ఆల్రెడీ. దాంతో నేనేమన్నా వైసీపీకనో లేకపోతే టీడీపీకనో నేను చెప్తే ఓట్లు వేసే పరిస్థితులు ఎవరు లేరు సార్. నేను చెప్తే ఓట్లు వేస్తే ఇంకా నేనే నాయకుడిని అవుతుంటే కదా, నా వల్ల అంత శక్తి లేదు. నేను ప్రజలకు జరుగుతున్నది చూపించగలుగుతాను తప్ప మిగతాది ఏం చేయగలుగుతాను సార్? నా శక్తి ఎంత సార్ మేముందరా? బట్ ఏది ఏమైనా ఏ ఎమ్మెల్యే ఏం చేయాలనేది మాజీ అయిపోయిన తర్వాత క్లాస్ పీకాల్సిన అవసరం లేదు. ఎవరు ఏం అధికారంలో ఉన్నాడు, ఆయన ఏం చేస్తాడో ఆయన చేస్తాడు. నేను చెప్పిందే చేయాలా, ఇలాగే చేయాలా, అలాగే చేయాలా అని చెప్పడానికి మీకు రైట్స్ లేవు, అది చెప్తున్నా. ఇంకోటి ఏమంటే బురద చల్లడానికి పోతే ఏదో చెప్తారు, అడుసు తొక్కనేలా కాలు కడగలేనా అని. పేడ దొక్కేయడం ఎందుకు, దాన్ని మళ్ళీ కడుక్కోవడం ఎందుకు, ఆ మరక వేయడం ఎందుకు, మరక అంటించుకోవడం ఎందుకు? ఈ మరక అంటించుకుంటే మరక కూడా మంచిదే అనుకుంటే మనం ఏం చేయలేం. మరక మంచిదే.